తనను దుబాయ్లో అరెస్టు చేశారని ప్రచారం జరుగుతుందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. నేను హైదరాబాద్ మణికొండలో నా ఇంట్లో ఉన్నాను, తప్పుడు ప్రచారం నమ్మొద్దని తెలిపారు. ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఆయన వార్తలు ప్రసారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి కుటుంబానికి, తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ మహాశివుని ప్రార్థిస్తా ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుని ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుని ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి, ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తా ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ మళ్ళొక్కసారి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ పైలట్ రోహిత్ రెడ్డి.